హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 44. సురభి, వీరేంద్ర ఇద్దరూ ఐస్ క్రీం పార్లర్లో ఐస్ క్రీం తింటూ ఉండగా అదే సమయంలో అటుగా వచ్చిన రుద్ర తల తిప్పి చూసి సడన్గా షాక్ అవుతూ కారును సడన్ బ్రేక్తో ఆపేశాడు. దానికి కారణం పార్లర్కి ఉన్న గ్లాసుల నుండి వీరేంద్ర ముఖం అతనికి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ అతని పక్కనే ఉన్న సురభి అతనికి కనిపించలేదు. దాంతో అతను పార్లర్ వైపు చూస్తూ వీడు ఆ రోజు రాత్రి మమ్మల్ని ట్రాప్ చేసి కిడ్నాప్ అయిన ఆ అమ్మాయిని తీసుకెళ్లాలనుకున్నాడు కదా. ఎస్, వాడే. వీడు మళ్ళీ సిటీలో తిరుగుతున్నాడేంటి, ఎవరితో మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూనే కొంచెం బయటికి తలపెట్టి చూశాడు. అయినా వీరేంద్రతో మాట్లాడుతున్నది ఎవరో రుద్రకి కనిపించలేదు. ఇంతలో అతని కారు ఆపేసరికి వెనకాల ఉన్న వెహికల్స్ విపరీతంగా హారన్ కొట్టడం మొదలు పెట్టడంతో కారును రోడ్డు మీద ఆపేశాను అనుకుంటూ వెంటనే కారు కాస్త ముందుకు తీసుకెళ్లి సైడ్కి ఆపేసి దిగి పార్లర్లోకి వెళ్ళాడు రుద్ర. అతన్ని చూసిన వెయిటర్, ప్లీజ్ సార్, రండి, ఈ టేబుల్ దగ్గర కూర్చోండి అని ఇన్వైట్ చేశాడు. ఇట్స్ ఓకే అంటూ హడావుడిగా ఇంతకుముందు తను చూసిన ప్లేస్ వైపు చూశాడు రుద్ర. కానీ అక్కడ వీరేంద్ర కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరూ లేరు. తినేసిన కప్స్ మాత్రం వెక్కిరిస్తూ కనిపించాయి. దాంతో వెంటనే చుట్టూ చూశాడు రుద్ర. ఎక్కడా వీరేంద్ర జాడ కనిపించకపోవడంతో అదేంటి, ఇప్పుడే కదా నేను చూశాను, ఇప్పటికిప్పుడే ఎక్కడికి మాయమైపోయాడు అని అనుకుంటూ పరుగున మళ్లీ బయటికి వచ్చాడు రుద్ర. అక్కడ కూడా ఎక్కడా వీరేంద్ర జాడ కనిపించలేదు. నిజానికి రుద్ర తన కారును ముందుకు తీసుకెళ్లి పార్క్ చేసేటప్పుడు వీరేంద్ర, సురభి ఇద్దరూ బయటికి వచ్చారు. రుద్ర ఓవైపు కారు పార్క్ చేస్తే వీరేంద్ర వాళ్ళు మరోవైపు కారు పార్క్ చేశారు. అందుకే ఇద్దరూ ఎదురెదురు పడలేదు. దాంతో చుట్టూ కాసేపు గమనించిన రుద్ర లోపలికి వెళ్లి కౌంటర్ దగ్గర ఉన్న పర్సన్తో మీ పార్లర్ సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి అని అడిగాడు. దాంతో అతను చుట్టూ చూసి మా పార్లర్లో సీసీ కెమెరాలు వర్క్ అవడం లేదు సార్ అని చెప్పాడు. వాట్, కెమెరాలు వర్క్ అవడం లేదా? ఎందుకు వర్క్ అవని కెమెరాలు మెయింటైన్ చేస్తున్నారు అని కోపంగా అడిగాడు రుద్ర. సారీ సార్, రీసెంట్గానే పాడయ్యాయి, ఈరోజే టెక్నీషియన్ వస్తానని చెప్పారు అంటూ ఏదో కవర్ చేశాడు. దాంతో రుద్ర విసుగ్గా బయటికి వచ్చి జస్ట్ మిస్ అనుకుంటూ కారు తీసుకొని హాస్పిటల్ వైపు వెళ్ళిపోయాడు. మరోవైపు రెస్టారెంట్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి లైట్ వెయిట్ ఉన్న లైట్ కలర్ శారీ కట్టుకొని మల్లెపువ్వులు పెట్టుకొని రెడీ అయ్యి దేవా కోసం వెయిట్ చేస్తోంది అనసూయ. ఇంతలో కారు వచ్చిన శబ్దం వినపడేసరికి లేచి మరోసారి అద్దంలో తనను తాను చూసుకొని నడుము దగ్గర ఉన్న చీరను మరికాస్త కిందకి సెట్ చేసుకొని రూమ్ నుంచి బయటికి వచ్చింది. అప్పటికే పని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ల దగ్గర ఉండే రౌడీ గ్యాంగ్లోని వాళ్లే రెస్టారెంట్లో కూడా వెయిటర్స్గా పనిచేస్తూ ఆ ఇంటి అవుట్ హౌస్లోనే ఉంటున్నారు. కాబట్టి ఇక ఆ ఇంట్లో వాళ్లను డిస్టర్బ్ చేసేవాళ్లే లేరు. ఇంట్లోకి అడుగు పెట్టకపోయిన దేవా వయ్యారంగా నడుస్తూ వస్తున్న అనసూయను చూసి అక్కడే గుమ్మానికి చెయ్యి అడ్డుపెట్టి నుంచొని, ఏంటే ఈరోజు ఇక్కడి నుంచే విందు భోజనమా అని మత్తుగా నవ్వుతూ అడిగాడు. మరే 3 రోజులయింది ముట్టుకొని, ఆ మాత్రం విందు అర్పించాలి కదా. నువ్వు ఆస్వాదిస్తుంటే ఆనందించాలనుకోవడంలో తప్పులేదు కదా అని అడిగింది. అబ్బో, బాగుంది, కానీ నీ వయ్యారాలు నాకు మాత్రమే కనిపించాలి, అందరికీ కాదు అంటూ ఇంట్లోకి అడుగు పెట్టడంతోనే తలుపును క్లోజ్ చేసి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని మెడవంపులో ముద్దు పెట్టాడు దేవా. అతని స్పర్శ ఆమెకు వణుకు పుట్టిస్తుంటే ఆమె పెదవులు అదురుతున్నాయి. ఆమె నుండి వచ్చే బాడీ స్మెల్ని గట్టిగా పీల్చిన రుద్ర ఆ మత్తుని ఆస్వాదిస్తూ, నీలా ప్రతి ఆడది మొగుడు ముందిలా ఉంటే వాడికి పరాయి ఆడవాళ్ల మీద మోజే పుట్టదు అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు దేవా. మరి నీకెందుకు నా మీద మోజు తగ్గి మరో ఆడదాని మీద పుట్టింది దేవా అని అడగాలనుకున్న అనసూయ ప్రస్తుతం ఉన్న మూడుని పాడు చేయడం ఇష్టం లేక సైలెంట్గా అతని స్పర్శని ఆస్వాదిస్తోంది. నువ్వు నిజంగా ఓ ఎనర్జీ డ్రింక్వే, కిక్కిచ్చే వ్యసనానివి అని మత్తుగా అంటూ ఆమె శరీరాన్ని తడుముతూ ఆక్రమించుకుంటున్నాడు దేవా.
అతనికి సుఖం ఇవ్వడమే తన ధర్మమైనట్లు, అందుకోసమే తాను పుట్టిందన్నట్లు ఫీలవుతున్న అనసూయ ఇష్టంగా అతనికి సహకరించి ఆనందాన్ని పొందింది. అదే సమయంలో పార్టీ ఆఫీసులో పనులు, ఫామ్ హౌస్లో రాసలీలలు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాడు చంద్ర. అప్పటికే హాల్లో కూర్చొని అతని కోసం వెయిట్ చేస్తోంది మౌనిత. ఆమె వచ్చిన విషయం తెలియక తీరిగ్గా లేట్ నైట్ ఇంటికి వచ్చాడు చంద్ర. వస్తూనే హాల్లో పెద్ద పులిలా కనిపించిన మౌనితను చూసి తనలోని హుషారుని తగ్గించుకుంటూ, హాయ్ మౌని, ఎప్పుడొచ్చావు? ముందే చెబితే అన్ని పనులు మానుకొని త్వరగా ఇంటికి వచ్చేవాడిని కదా అని అన్నాడు చంద్ర. అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, ఇప్పుడు టైం ఎంత అవుతుంది అని అడిగింది మౌనిత. వెంటనే వాల్ క్లాక్ వైపు చూసిన అతను, 12 దాటింది అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. అతని నుండి విపరీతమైన ఆల్కహాల్, పర్ఫ్యూమ్ మిక్స్ అయిన స్మెల్ వచ్చి మౌనితకి కడుపులో తిప్పుతోంది. అయినా ఓర్చుకుంటూ, మరి 12 వరకు ఎక్కడ సమాజ సేవ చేసొస్తున్నారో అని అడిగింది మౌనిత. అంటే అది ఒక పార్టీ ఉంటే వెళ్ళొస్తున్నాను, అందుకే లేట్ అయింది. నువ్వు వచ్చినట్లు తెలిస్తే నేనసలు ఆ పార్టీకి వెళ్ళేవాడినే కాదు అని చెప్పాడు చంద్ర. హో, పార్టీ ఎక్కడ? ఫామ్ హౌస్లోనా అని వెటకారంగా అడిగింది మౌనిత. ఆ మాటకి మొదట కొంచెం తడబడినా అంతలోనే తిప్పుకుంటూ, తెలిసిపోయిందా? అయినా నేనేమీ నీ పర్సనల్ విషయాలు అడగట్లేదు కదా మౌనిత అని అన్నాడు చంద్ర. హో, అంటే ఇప్పుడు నన్ను కూడా అడగొద్దని చెబుతున్నావా అని అడిగింది మౌనిత. అలా ఏం కాదు అని ఇంకేదో అంటున్న అతని మాటలు పూర్తవ్వకముందే, చూడు చంద్ర, నువ్వు ఎక్కడైనా తిరుగు, ఏమైనా చెయ్యి, కానీ పిల్లల్ని కూడా కాస్త పట్టించుకో అని చెప్పింది మౌనిత. ఇప్పుడు వాళ్ళకేమైంది? కోరుకున్న చదువు, చేతి నిండా డబ్బు, నచ్చిన వస్తువులు అన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఏం తక్కువైంది అని అడిగాడు చంద్ర. అవన్నీ ఉంటే సరిపోదు చంద్ర, ముందు నేను చెప్పేది విను. సురభిని చూస్తుంటే నాకు కొంచెం భయంగా ఉంది. తను ఇంతకు ముందులా లేదు. నిజానికి ఇంతకుముందు నాకంటే ఎక్కువ టైం మీతోనే స్పెండ్ చేసేది. అలాంటిది ఇప్పుడు పొరపాటును కూడా మీ పేరెత్తడం లేదు. తనకేమైందో నాకు అర్థం కావడం లేదు అని ఆందోళనగా అంది మౌనిత. ఆ మార్పు గురించి తనకి కూడా తెలుస్తూనే ఉన్నా చంద్ర దానిని చెప్పకుండా, హో అవునా, నీకెప్పటి నుంచి ఆ డౌట్ వచ్చింది అని అడిగాడు. మనం మీ మొదటి భార్య కూతురు గురించి మాట్లాడుకున్నప్పటి నుంచే సురభిలో ఈ మార్పు మొదలైందనేది నా అనుమానం. దీనికి మనం త్వరగా ఏదో ఒక పరిష్కారం చూడాలి అని అంది మౌనిత. ఆ మాటతో దీర్ఘంగా నిట్టూరుస్తూ, ఇన్ని ఆలోచించావు కదా, ఇక అది కూడా నువ్వే ఆలోచించు. నాకు బోలెడు పనులున్నాయి. ఆ పరిష్కారం ఏదో డిసైడ్ చేసి నువ్వేం చేయమంటే అది చేస్తాను. ఇప్పటికే చాలా అలసిపోయాను. ఇక ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం మౌని. అసలే రేపు చాలా సేవా కార్యక్రమాలున్నాయి అని అంటూనే తూలుతూ లేచి తన రూంలోకి వెళ్ళిపోయాడు చంద్ర. వెళుతున్న అతన్ని సీరియస్గా చూస్తూ, నీకేం అవసరంలే పట్టించుకోవడానికి. అది తండ్రిగా నిన్ను ప్రేమించినా దానికి ప్రేమను పంచడానికి నీ దగ్గర ప్రేమే లేదు అని మనసులోనే చిరాగ్గా అనుకున్న మౌనిత తన కూతురు గురించే ఆలోచిస్తూ రూంలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం రుద్ర తన క్యాబిన్లో కూర్చొని మెయిల్స్ చెక్ చేస్తున్నాడు. అదే క్యాబిన్లో ఉన్న రిషి సహస్రను చూడడం కోసం ఆ క్యాబిన్లోనే వెయిట్ చేస్తూ రుద్రతో ఆ మాట ఈ మాట మాట్లాడుతున్నాడు. అదే సమయంలో క్యాబిన్లోకి వచ్చింది సహస్ర. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అని హుషారుగా చెబుతూనే క్యాబిన్లో కనిపించిన కొత్త వ్యక్తిని చూసి తన హుషారును కాస్త తగ్గించింది సహస్ర. ఆమె గుడ్ మార్నింగ్ చెప్పిన విధానానికి తలెత్తి ఆమె వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చిన రుద్ర తిరిగి తలదించుకొని వర్క్ చేసుకుంటుండగా, ఏరా తనేనా నీ అనార్కలి అని నెమ్మదిగా అతన్ని అడిగాడు రిషి. ష్, విన్నదంటే ఉతికారేస్తుంది అంతే నెమ్మదిగా సమాధానం చెప్పాడు రుద్ర. అబ్బో, అందర్నీ భయపెట్టే రుద్ర కేవలం తన పియ్యేకి భయపడుతున్నాడన్నమాట అంటూనే సహస్ర వైపు చూశాడు ఋషి. సహస్ర కూడా తన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ అప్రయత్నంగా తలెత్తి చూడగా తననే చూస్తున్న ఋషి చెయ్యి ఊపుతూ హాయ్ అంటూ కనిపించాడు. దాంతో ఆమె కూడా కేవలం తన పెదవులతోనే సౌండ్ రాకుండా హాయ్ అని అంది.
తలెత్తి అప్పుడే ఇద్దరినీ ఒక లుక్ ఇచ్చాడు రుద్ర. దాంతో టక్కున తలదించుకుంది సహస్ర. అబ్బో, బానే కంట్రోల్లో పెడుతున్నావు అని మెల్లగా రుద్రతో అన్నాడు రిషి. నోరు మూసుకొని ఏమైనా పని ఉంటే చేసుకో, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళు, కానీ నా వర్క్ను మాత్రం డిస్టర్బ్ చేయకో అని అంటున్న రుద్ర మాట పూర్తవకుండానే హాయ్ రుద్ర అంటూ ఎక్సైటెడ్గా లోపలికి వచ్చిన మనీషా అక్కడ కనిపించిన రిషిని చూసి షాక్తో బిగుసుకుపోయింది. ఆమెను చూసిన రిషి కూడా కరెంట్ షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయాడు. వాళ్ళిద్దరి ఫీలింగ్స్ను ఏమాత్రం పట్టించుకొని సహస్ర లోపలికి వచ్చిన మనీషాని చూసి నువ్వేంటి ఈ క్యాబిన్కి వచ్చావు? నీ క్యాబిన్ ఎదురుగా ఉంది, అక్కడికి వెళ్ళు అని సీరియస్గా చెప్పింది. ఆ మాటతో స్పృహలోకి వచ్చిన మనీషా వెంటనే తేరుకొని సహస్ర వైపు సీరియస్గా చూస్తూ ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఇదేమైనా నీ క్యాబినా అని అడిగింది. ఏయ్ యూ, నా మాట ఫాలో అవడమే నీ డ్యూటీ. ఈ మాట రుద్ర సార్ చెప్పారు కదా, గుర్తులేదా? ఫాస్ట్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అంది సహస్ర. ఆ మాటతో వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పిడికిలి బిగించుకొని సహస్ర వైపు రుద్ర వైపు మార్చి మార్చి చూసిన మనీషా నువ్వేం మాట్లాడవా రుద్ర అని అడిగింది. నా ఆఫీస్లో నువ్వు వర్క్ నేర్చుకోవాలి అంటే నా అసిస్టెంట్ చెప్పినట్లు చెయ్యి, అదే నీకు మంచిది, లేదంటే నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని కఠినంగా చెప్పాడు రుద్ర. దాంతో కోపంగా రుద్ర సహస్రలను చూసి అంతకంటే కోపంగా రిషి వైపు తిరిగి చివరికి తనకు అలాట్ చేసిన క్యాబిన్కి వెళ్ళింది మనీషా. అప్పటికే ఆమె కళ్ళు ఆవేశంతో ఎరుపెక్కాయి, బాడీ కూడా షేక్ అవుతోంది. సహస్ర తనను చేసిన అవమానం ఒకవైపు తొలిచేస్తుంటే మరోవైపు అక్కడున్న రిషి ఆమెను ఇంకా డిస్టర్బ్ చేస్తున్నాడు. అసలు అక్కడ ఆమె రిషిని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా అతని ముందు అంత ఇన్సల్ట్ జరగడం తట్టుకోలేకపోతున్న మనీషా తన సీట్లో కూర్చొని తన ముందున్న టేబుల్పై కోపంతో పిడికిలితో కొట్టింది. అది ఫైబర్ గ్లాస్ అవడంతో పగలలేదు, కానీ మనీషా చేతికి మాత్రం దెబ్బ తగిలింది. అదంతా రుద్ర క్యాబిన్లో నుండి చూస్తూ ఆమెను ఓరకంట గమనిస్తున్న సహస్ర మనీషా అలా కొట్టుకోవడంతో చిన్నగా నవ్వుకుంది. ఆ నవ్వు విని తలెత్తిన రుద్ర ఆమె వైపు సీరియస్గా చూడడంతో టక్కున తలదించుకుంది సహస్ర. అప్పుడే రుద్ర తల తిప్పి పక్కనే ఉన్న రిషి వైపు చూశాడు. రిషి ఇంకా ఏదో ట్రాన్స్లోనే ఉన్నట్లు దూరంగా కనపడుతున్న మనీషాని చూస్తున్నాడు. ఏమైంది వీడికి, ఎందుకు ఆ అమ్మాయిని అలా చూస్తున్నాడు అని అనుకున్న రుద్ర చిన్నగా గొంతు సవరించినట్లు అని శబ్దం చేశాడు. దాంతో ట్రాన్స్లో నుంచి ఉలిక్కిపడి బయటికి వచ్చిన రిషి ఒక్కసారిగా తల విదిలించి రుద్ర, నేనింటికి వెళ్తున్నాను, మనం ఈవినింగ్ కలుద్దాం అని చెప్పి అతని ఆన్సర్ కోసం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. దాంతో రిషి ప్రవర్తన వింతగా అనిపించడంతో ఆ వింతకి కారణం మనీషానే అయ్యుంటుందనే అనుమానంతో తన క్యాబిన్కి ఉన్న మిర్రర్లో నుండే ఆమె వైపు ఒక డీప్ లుక్ ఇచ్చాడు రుద్ర. అప్పటి వరకు కోపంతో ఊగిపోతున్న మనీషా ఆ చూపుకి తడబడి తలదించుకుంది. వీటన్నింటితో సంబంధం లేని సహస్ర తన వర్క్లో పడిపోయింది. దాంతో రిషి గురించి ఆలోచిస్తూనే పీసీలో ఏదో మెయిల్ చూస్తున్నాడు రుద్ర. అప్పుడే అతని కంట్లో ఓ మెయిల్ కనపడింది. అది అనుమానంగా ఓపెన్ చేసి చూసిన అతను దానిని చదివి కోపంగా సహస్ర వైపు చూశాడు. అప్పటికే అతని పిడికిలి కోపంతో కూడా బిగుసుకుపోయింది. తనని ఎవరో గుచ్చిగుచ్చి చూస్తున్నారని అనిపించిన సహస్ర టక్కున తలపైకెత్తి రుద్రవైపు చూసి అతని చూపుకి ఆకులా వణికిపోతూ ఏమైంది ఈయనకి, ఎందుకు నన్ను మింగేసేలా చూస్తున్నాడు అని అనుకుంది. అంతలోనే రుద్ర మరోసారి ఆ మెయిల్ చూసి వెంటనే ఫోన్ తీసి ఒక నెంబర్కి డైల్ చేశాడు. అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయగానే వెంటనే టెర్మినేషన్ ఆర్డర్ టైప్ చేసి సిగ్నేచర్ కోసం తీసుకురండి అంటూ ఒక ఎంప్లాయీ ఐడి చెప్పాడు. అదంతా ఒక పక్క వింటూనే ఉన్న సహస్ర ఆ ఐడి నెంబర్ వినగానే షాక్ అవుతూ రుద్రను చూసింది. రుద్ర ఓపెన్ చేసిన ఆ మెయిల్లో ఏముంది, రుద్ర టెర్మినేట్ చేయబోతున్న ఆ ఎంప్లాయీ ఐడి ఎవరిది, సహస్ర ఎందుకు షాక్ అయింది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి.
మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.